హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎగ్ అండ్ బీరకాయ కాంబినేషన్లో ఒక మంచి రెసిపీ చూపించానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. మస్ట్ ట్రై దిస్ రెసిపీ. దీనికోసం ముందుగా ఒక 4 ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసుకున్నానండి. అలానే 2 మీడియం సైజు బీరకాయల్ని చెక్కు తీసి పెట్టుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అలానే కొంచెం ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో కొంచెం పసుపు, ఉప్పు, కారం యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకున్నాక ఇంతకుముందు మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఎగ్స్ని అలా ఫ్రై అయిన ఎగ్స్ని తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, అలానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకొని కాసేపు వేగనివ్వాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అన్నీ కొంచెం వేగాక ఇంతకుముందు మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలండి. బీరకాయలో వాటర్ ఉంది కదా, మూత తీసి ఒక్కసారి కలుపుకోవాలండి. అలా కలుపుకున్న దానిలో కొంచెం ఉప్పు, పసుపు యాడ్ చేసుకోవాలి. అన్నీ కలిసేటట్టు మిక్స్ చేసుకొని ఇంకాసేపు వేగనివ్వాలండి. ఇప్పుడు అందులో కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకున్నాక కొంచెం వాటర్ వేసుకోవాలండి. బీరకాయ వేగంగానే మగ్గిపోతుంది. కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకొని కాసేపు వేగనివ్వాలి. అలా వేగిన దానిలో ఇంతకుముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలండి. ఎగ్స్ని యాడ్ చేసుకొని ఇంకొక 3 to 5 minutes కుక్ అవనివ్వాలి. ఇంకా అందులోనే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోవడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.